ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో ఇది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే ఒక ప్రెడిక్షన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. మెకిన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇది గ్రోత్. ఇప్పటి నుండి నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో అంటే 2030 వరకు 35 వరకు కూడా జరగబోయే బుల్ రన్ ఉంది కదా, అది మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్ అని ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. ఆ రిపోర్ట్ అంశాలు ఏంటో చూద్దాము. ఆ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి సెక్టార్స్లో హ్యూజ్ రిటర్న్స్ జనరేట్ చేయబోతుంది మార్కెట్స్. మన ఎకానమీ కరెంట్లీ 4.3 ట్రిలియన్ దగ్గర ఉంది 2025లో. ఇది అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ఏంటంటే 2030 వరకే మనం 10 ట్రిలియన్ ఎకానమీ, అంటే నియర్లీ ఇప్పుడు 70 ఇయర్స్ ఇండిపెండెన్స్ తర్వాత 75 ఇయర్స్ తర్వాత మనం ఇక్కడికి వచ్చాము, నియర్లీ 4.2 ట్రిలియన్కి వచ్చాము. బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 to 6 ట్రిలియన్ జర్నీ ఏదైతే ఉందో 4 to 5 ఇయర్స్లో రీచ్ అవ్వబోతున్నాము అని ఈ రిపోర్ట్ చెప్తోందనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దేర్ ఆర్ 10 సెక్టర్స్ విచ్ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్, అంటే చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఇవన్నీ కూడా ఏంటంటే మినిమం 6 నుంచి 10 టైమ్స్ అవ్వబోతున్నాయి సైజ్ ఇన్ నెక్స్ట్ 5 to 7, మ్యాక్సిమం 10 ఇయర్స్లో 2035 వరకు. సో ఇట్లాంటి స్టాక్స్లో, ఇట్లాంటి సెక్టర్స్లో మంచి స్టాక్స్ చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీ నెక్స్ట్ జనరేషన్కి హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఇన్వెస్టర్స్. ఎవరైతే డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, నాకు ప్యాసివ్ వద్దు, నేను యాక్టివ్గా సొంతంగా రీసెర్చ్ చేసి స్టాక్స్లో పెట్టుకుంటాను, నేను 4-5 ఇయర్స్ హోల్డ్ చేస్తాను, 10 ఇయర్స్ హోల్డ్ చేస్తానంటే ఈ సెక్టర్స్లో మంచి స్టాక్స్ చూస్ చేసుకునే అవకాశము ఉందన్నమాట. అవేంటివో చూద్దాం. ఈ అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో యాజ్ ఎ సెడ్ ఒక 5 ట్రిలియన్ యాడ్ అవ్వబోతోంది మన ఎకానమీకి. ఇట్స్ లైక్ ఇప్పటివరకు ఒక ఇండియా కట్టాము, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకొక ఇండియా కట్టబోతున్నాము, అంటే డబుల్ చేయబోతున్నాము. అండ్ ఇది ఇంతవరకు ఇప్పుడు లాస్ట్ ఒక 10 ఇయర్స్లో ఐటీ అండ్ అవుట్సోర్సింగ్ ఈ బిల్డింగ్ ఈ ఎకానమీకి హెల్ప్ అయ్యాయి. బట్ దిస్ టైమ్ ఇట్స్ డిఫరెంట్. ఓన్లీ ఐటీ అండ్ అవుట్సోర్సింగే కాదు, చిప్స్ అయి ఉండొచ్చు, రాకెట్స్ అయి ఉండొచ్చు, ఎనర్జీ అయి ఉండొచ్చు, ఏఐ అయి ఉండొచ్చు. ఈ సెక్టర్స్ విల్ ఫ్యూయల్ నెక్స్ట్ 5 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ గ్రోత్ ఇప్పుడు ఐటీ అవుట్సోర్సింగ్ కన్నా కూడా ఈ కొత్త సెక్టర్స్ ఫ్యూయల్ చేయబోతున్నాయని అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ చెప్తుందన్నమాట. సో ఫస్ట్ సెక్టర్ పక్క ఈవీస్ అండ్ బ్యాటరీస్, ఇది మాత్రం 5 to 6 టైమ్స్ గ్రో అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. సో ఆల్రెడీ ఇండియా థర్డ్ లార్జెస్ట్ కార్ మేకర్ ఇన్ ద వరల్డ్, ఏమంటే థర్డ్ లార్జెస్ట్ వీఆర్. సో ఎలక్ట్రిక్ కార్స్లో మాత్రం నెక్స్ట్ ఏదైతే ఉందో 40 లక్షల కోట్ల వేవ్ రాబోతోంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇండియాలో. ఇందులో కీ సెక్టర్లు, కీ కంపెనీస్ మనకు తెలుసు, టాటా, ఓలా, మహేంద్ర ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ దీస్ వెహికల్స్. ఎవరికైతే ఓపిక ఉందంటే ఇట్లాంటి టాటా మోటార్స్ కానీ, ఓలా కానీ, మహేంద్ర కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఈవీలో ఉన్న కంపెనీస్ ఏవైతే బాగా ఉన్నాయో అందులో ధైర్యంగా చేయొచ్చు. బ్యాటరీ సెగ్మెంట్లో ఉన్న అమర్ రాజా కానీ, ఎక్సైడ్ కానీ, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి వాటిలో కూడా. బట్ రియల్ మనీ ఏంటంటే నాట్ జస్ట్ వీటిలో లిథియం, మళ్ళీ ఛార్జింగ్ ఇన్ఫ్రా, ఓన్లీ ట్రెడిషనల్ ఈ కంపెనీస్ చెప్పినే కాకుండా లిథియం ఎక్స్ట్రాక్షన్లో కానీ, లిథియం ప్రాసెసింగ్లో కానీ, అట్లాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాలో కానీ, బ్యాటరీ రీసైక్లింగ్లో కూడా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏవైతే కొత్త కంపెనీస్ వస్తున్నాయి దే విల్ బికమ్ ఇవాళ మైక్రో క్యాప్స్ నుంచి స్మాల్ క్యాప్స్ నుంచి మిడ్ క్యాప్స్ అవ్వడానికి ఈ రంగానికి చాలా అవకాశం ఉందన్నమాట. సో వన్ స్టార్టప్ ఏంటంటే నియర్లీ ఒక 10 సిటీస్ని లైటప్ చేయబోతోంది ఈ సెక్టర్ నుంచి. సో ఇది ఫస్ట్ సెక్టర్. నేను కమింగ్ టు సెకండ్ సెక్టర్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సాఫ్ట్వేర్ కానీ, సర్వీసెస్ కానీ ఇప్పుడు వెరీ నేసెంట్ స్టేజ్లో ఉంది ఈ సెగ్మెంట్. ఇది 5 to 6 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది అకార్డింగ్ టు దిస్ మెకిన్సీ రిపోర్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఐటీ ఫర్మ్ క్వైట్లీ తను వెదర్ ఇట్ ఈస్ టీసీఎస్ అనుకోండి, విప్రో అనుకోండి, అన్ని కంపెనీస్ మీరు రీసెర్చ్ ఇప్పుడు ఈ వీక్ వచ్చే
క్వార్టర్లీ రిపోర్ట్ చూసినా ఆర్ లాస్ట్ క్వార్టర్ రిపోర్ట్ చూసినా అన్నీ కూడా మేము ఐటీలోంచి ఏఐ చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఏఐ సైడ్ చాలా ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆల్రెడీ చెప్తా ఉన్నాయి. సో క్వైట్లీ ఈ కంపెనీస్ అన్నీ ఏఐ సైడ్ మూవ్ అవుతున్నాయి. ఇన్ఫోసిసే కానీ, టీసీఎస్ఏ కానీ, జోహో ఇవి ఆల్రెడీ అనౌన్స్ చేసేది, బట్ దీస్ ఆర్ ఓన్లీ టిప్. ఇంకా దే మెనీ మోర్ కంపెనీస్ విచ్ ఆర్ డూయింగ్. అట్లాగే న్యూ వేవ్ కుడ్ బి ఏంటంటే ఏఐ టూల్స్ లా, మెడిసిన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, అట్లాగే లాంగ్వేజెస్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, సర్వీసెస్లో ఎస్పెషల్లీ. సో ఈ ఒక్క స్పేసే మనం అనుకుంటాం ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి అనుకునే అపోహ ఉన్నవాళ్ళు ఈ ఒక్క స్పేస్లో కొత్తగా 16 లక్షలు, ఓకే, నియర్లీ 16 లక్షల కోట్ల సంపద క్రియేట్ అవబోతుంది. సో చాలా జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి, అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ సంపద కూడా క్రియేట్ అవబోతుంది ఈ ఏఐ సర్వీసెస్లో కానీ అండ్ సాఫ్ట్వేర్లో కానీ చాలా కొత్త జాబ్స్ క్రియేట్ అవబోతున్నాయి. సో యూత్ కూడా ఏంటంటే ఈ సెక్టర్లో ఎంప్లాయబిలిటీ కోసం తన తగ్గట్టు స్కిల్స్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది అనదర్ సెక్టర్ వేర్ దేర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్. దెన్ థర్డ్ ఆబ్వియస్లీ వచ్చేసి అందరికీ ఇప్పుడు లేట్లీ ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ కామర్స్ సెక్టర్ మాత్రం నెక్స్ట్ ఒక 4 to 5 times గ్రోత్ అయ్యే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ 5 yearsలో. 2024లో ఆల్రెడీ మనం చూస్తే నియర్లీ 5 కోట్ల మంది, 2014లో 5 కోట్ల మంది ఆన్లైన్ షాపింగ్ చేసేవాళ్ళు. అది ఇంకొక 5 yearsలో 60 కోట్లు, అంటే 16 సంవత్సరాల్లో 5 కోట్ల ఆన్లైన్ కస్టమర్స్ నుంచి 2030లో 60 కోట్లకు చేరబోతోంది. అంటే 12 times పెరిగింది. సో అప్పుడు ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజానే కాదు, దే ఆర్ మెనీ మోర్ ఈ కామర్స్ కంపెనీస్. ఆల్రెడీ క్విక్ కామర్స్ చూస్తున్నాము, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ ఏవైతే ఉన్నాయో అట్లా మల్టిపుల్ మోర్ కంపెనీస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఓన్లీ యాపే కాదు, వాయిస్ ద్వారా అయ్యుండొచ్చు, వాట్సాప్ ద్వారా అయ్యుండొచ్చు, ఇవన్నీ రూరల్ ఫిన్టెక్ ద్వారా కానీ కూడా. సో మళ్ళీ మార్కెట్ కూడా చూస్తుంది ఏంటంటే ఈ కామర్స్లో ఇంగ్లీష్ నుంచి హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానీ, మెట్రోస్ నుంచి మండి అన్నీ మూవ్ అవుతున్నాయి. సో ఇది అనదర్ సెగ్మెంట్ వేర్ వెరీ గుడ్ స్టాక్స్ ఆర్ దేర్ టు పికప్. ఇది పిక్ చేస్తే మాత్రం 4 to 5 times ఈజీగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ ఈజ్ ఈ కామర్స్, ఫిజికల్ రీటైల్ నుంచి ఈ కామర్స్కి మళ్ళబోతోంది. నెక్స్ట్ ఇంకొక 4th సెక్టర్ చూద్దాం. ఇది వచ్చేసి సెమీకండక్టర్స్. ఈ సెమీకండక్టర్స్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 to 3 times గ్రోత్ ఉండే సెక్టర్ ఇది. సో ఇంతవరకు ఏంటంటే వీఆర్ ఓన్లీ లాస్ట్ డెకేడ్ నుంచి చూసుకుంటే సాఫ్ట్వేర్, ఇండియా ఈజ్ సినానిమస్ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయింది. బట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచే కాకుండా, ప్రభుత్వం నుంచే కాకుండా ఈవెన్ పరిస్థితులు ఏవైతే గ్లోబల్గా ఉన్నాయో వాటిలో కూడా చిప్ సైడ్, డివైజెస్ సైడ్, హార్డ్వేర్ సైడ్ కూడా మూవ్ అవ్వాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ ప్రొడక్షన్ లింకింగ్ ఇన్సెంటివ్స్, PLIs కూడా ఇస్తూ ఉంది. సో దీనివల్ల ఆల్రెడీ మనం చూసాము క్వైట్ అ ఫ్యూ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి, వచ్చాయి. టాటా, వేదాంత, మైక్రాన్ అందరూ కూడా వాళ్ళ ఫ్యాబ్ యూనిట్స్ ఎస్పెషల్లీ చిప్ మేకింగ్లో ఇండియాలో స్టార్ట్ చేశాను మ్యానుఫ్యాక్చరింగ్. సో గవర్నమెంట్ కూడా 50% వరకు సపోర్ట్ ఇస్తూ ఉంది. సో ఈ సపోర్ట్ ద్వారా ఈ ఫ్యాబ్ యూనిట్స్ కూడా క్లిక్ అయ్యాయంటే మాత్రం ఇండియా ఓన్లీ అసెంబ్లీ నుంచి, ఇప్పుడు చూస్తే చాలా మటుకు ల్యాప్టాప్స్లో కానీ, మొబైల్లో కానీ, చాలా ఎలక్ట్రానిక్ పార్ట్స్లో వీఆర్ ఇన్ అసెంబ్లీ సెగ్మెంట్, కొంచెం వాల్యూ యాడ్ తక్కువగా ఉన్న సెగ్మెంట్. అలాంటి దాని నుంచి మనం ఓన్ డిజైన్, చిప్ డిజైన్స్, మన ఓన్ చిప్స్ తయారు చేసే స్టేజ్కి వస్తే మాత్రం వాల్యూ అడిషన్ కానీ అండ్ ఈ సెక్టర్ కానీ, సెక్టర్ సపోర్ట్ చేస్తున్న కంపెనీస్ కానీ, డిక్సన్ లాంటి కంపెనీస్, మెనీ కంపెనీస్ కెన్ డూ వండర్స్. సో ఎవరికైతే ఓపిక ఉందో ఈ సెక్టర్ ఈజ్ అ గుడ్ సెక్టర్ వేర్ వీ కెన్ ఇన్వెస్ట్ నౌ అండ్ రీప్ ద బెనిఫిట్స్ ఫర్ క్రియేట్ హ్యూజ్ వెల్త్ అనమాట. అట్లాగే నెక్స్ట్ సెక్టర్ ఆబ్వియస్లీ ఏంటంటే మనం రీసెంట్గా మన వ్యోమగామి ఎవరైతే స్పేస్లోకి వెళ్ళారో, సో సేమ్ వే ఈ స్పేస్ సెక్టర్ అనమాట. ఇది కూడా 3 to 4 times అట్లీస్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ ఇస్రో కాదు, దే ఆర్ మెనీ మోర్ కంపెనీస్ విచ్ ఆర్ ఇంటూ మైక్రో శాటిలైట్స్ మేకింగ్లో ఉన్నాయి. సో నియర్లీ 100 స్టార్టప్స్ కొత్తగా స్పేస్ ఏరియాలో ఒక 23-24లోనే ఎమర్జ్ అయ్యాయి. సో లాంచింగ్ చిన్న శాటిలైట్స్ నుంచి బిల్డింగ్ రీయూజబుల్ రాకెట్స్ కూడా తయారు చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ ఎట్లా చేస్తుందో చాలా కంపెనీస్ చేస్తూ ఉన్నాయి. సో స్పేస్ ఎక్స్ చేస్తున్న ఖర్చులో 1/10 ఖర్చులో అక్కడ 100 రూపాయలు అయితే ఇక్కడ 10 రూపాయల్లోనే 1/10 ఖర్చులోనే మనం రీయూజబుల్ రాకెట్స్ చేస్తున్నాం మన కంపెనీస్. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ. దేర్ ఆర్ సో మెనీ మైక్రో క్యాప్స్ విచ్ ఆర్ రెడీ టు
అంటే లిస్టింగ్కి రెడీ అయిపోతున్నాయి. అట్లాంటి వాటిల్లో ఎంటర్ అయితే మాత్రం విల్ బీ పక్కా ఒక మేజర్ ప్లేయర్ అవ్వబోతున్నాం స్పేస్ టెక్నాలజీలో. సో లో కాస్ట్ లాంచెస్కి గ్లోబల్గా కూడా చాలా డిమాండ్ పెరిగింది. సో ఇండియా ఈజ్ రెడీ పాయిస్ టు గ్రో అనమాట. సో ఇక్కడ మంచి స్టాక్స్ పిక్ చేసుకుని ఎంటర్ అవ్వండి. దెన్ ఇంకొక సెక్టర్ విచ్ ఈజ్ యెట్ టు పికప్, బట్ ఈ నెక్స్ట్ 5 yearsలో బాగా చేయబోతోంది ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్. ఏదైతే పవర్లో న్యూక్లియర్ ఫిజన్ నియర్లీ 5 times గ్రో అవబోతోంది. బట్ ఇది చూస్తే నేను చెప్తే ఏంటంటే ఇక్కడ ఏం లేని దాన్ని ఫ్యూచరిస్టిక్ ఇది, బట్ ఫ్యూచర్ ఈజ్ నౌ. ఇంకా ఫ్యూచర్ ఎక్కువ రాంగ్ టైం లేదు. సో మనకి ఇప్పుడు ఇండియాకి ఏంటంటే బై 2047 ఒక 24 times ఇప్పుడున్న దానికన్నా క్లీన్ ఎనర్జీ కావాలి. దానికి ఒక మేజర్ సోర్స్ న్యూక్లియర్ ఎనర్జీ. సో బికాజ్ ఏంటంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ న్యూక్లియర్ ఏదైతే ఉన్నాయో ఇది కాంపాక్ట్, జీరో కార్బన్ అండ్ రిలయబుల్ వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మెనీ కంట్రీస్ వాడుతూ ఉన్నాయి. అండ్ న్యూ ఏజ్ రియాక్టర్స్, మన SMR రియాక్టర్స్ ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో ఆల్రెడీ క్వైట్లీ బాగా పనిచేస్తున్నాయి. సో రిలయన్స్ కూడా, మల్టిపుల్ కంపెనీస్ కూడా గవర్నమెంట్ అలో చేయబోతోంది ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లో కూడా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ కంపెనీస్ ఏవైతే ఇందులో ఎంటర్ చేయబోతారో దే విల్ బి ఫస్ట్ మూవర్స్ ఎవరు ఉన్నారో వాటిలో ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మనకు మంచి రిటర్న్స్ అవకాశాలు ఉన్నాయి. క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీ బిజినెస్, బట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ రెవెన్యూస్ వచ్చే సెక్టర్ అనమాట. ఇప్పుడు ఎక్కువ కంపెనీస్ లేవు, బట్ దట్స్ ఎ సెక్టర్ విచ్ టు లుక్అవుట్ ఫర్ నెక్స్ట్ 1 or 2 years. సో నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి అకార్డింగ్ టు దిస్ మెకిన్జీ రిపోర్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ స్టోరేజ్. సో ఇది 3 to 4 times ఆల్రెడీ లాస్ట్ 5 to 10 years నుంచి బాగా గ్రో అయిన సెక్టర్, బట్ ఇంకా హ్యూజ్ స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ BESS అంటున్నాము, బ్యాటరీ ఎనర్జీ సేవింగ్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్లో క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఉన్నాయి. మనము ఇండియా ఏమేంటంటే బై 2030 వరకు 500 గిగావాట్లు రిన్యూవబుల్ ఎనర్జీ ద్వారా మనం సప్లై చేయాలి అని మోడీ గారి టార్గెట్, అండ్ వీఆర్ ఆన్ ద వే టు ఇట్. సో ఒక సోలార్ ప్యానల్ కానీ విండ్ మిల్స్తో సరిపోదు. అవి ఉన్నా కానీ వాటితో పాటు, ఎందుకంటే సోలార్ ప్యానల్ డే టైంలో పనిచేస్తాయి, విండ్ మిల్స్ విండ్ ఉన్నప్పుడు నైట్ టైం పనిచేస్తాయి. వీ నీడ్ ఏ స్టోరేజ్ ఆల్సో. సో వితౌట్ స్టోరేజ్ పవర్ ఎంత జనరేట్ చేసినా గ్రిడ్ తీసుకోకపోతే యూజ్లెస్ అనమాట. సో అందుకే బ్యాటరీ పార్క్స్ అని కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యాయి. హైడ్రోజన్ అండ్ పంప్డ్ హైడ్రోజన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కొన్ని పవర్ ప్లాంట్స్, వాటర్ని పైకి కిందికి పంపించి ఎనర్జీ స్టోర్ చేయడానికి. సో నెక్స్ట్ ఇన్ని రోజులు జనరేషన్ చూసాము, ట్రాన్స్మిషన్ చూసాము. నెక్స్ట్ బిగ్ ప్లేయర్స్ విల్ బీ ఇన్ స్టోరేజ్, పవర్ ఎనర్జీ స్టోరేజ్. ఆ ఎనర్జీ స్టోరేజ్ కూడా బ్యాటరీ అయి ఉండొచ్చు, పంప్డ్ స్టోరేజ్ అయి ఉండొచ్చు, హైడ్రోజన్ ద్వారా అయి ఉండొచ్చు, మల్టిపుల్ మెథడ్స్ ద్వారా వస్తున్నాయి. ఈ కంపెనీస్ విల్ బీ అ హ్యూజ్ హిట్ ఇన్ ఇండియా, కన్సిడరింగ్ ఏంటంటే మనకు క్లీన్ ఎనర్జీ కావాలి, ఎట్ ద సేమ్ టైం రిన్యూవబుల్ ఎనర్జీ కావాలి అనుకుంటే లో కాస్ట్లో స్టోరేజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ సెక్టర్, 8th సెక్టర్ చూసుకుంటే బయో టు ఎక్స్ టెక్నాలజీస్. ఇది కూడా ఏంటంటే నియర్లీ మనము ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే బయోమాస్ ద్వారా ఎనర్జీ కానీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అనమాట. సో నియర్లీ మనము 75 crore tons, 75 కోట్ల టన్నులు బయోమాస్ ఎవ్రీ ఇయర్ జనరేట్ చేస్తూ ఉంటాం మనం. అది సిటీస్లో మన హౌస్ హోల్డ్ వేస్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్ట్ కావచ్చు, ఆర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ కావచ్చు. ఓన్లీ బయోమాసే 75 కోట్ల టన్నులు మనం సంవత్సరానికి జనరేట్ చేస్తున్నాము. ఇది ఓన్లీ వేస్ట్ కాదు, కరెక్ట్గా వాడుకుంటే ఆల్రెడీ క్వైట్ ఎ ఫ్యూ సిటీస్ ఎనర్జీ బయోమాస్ నుంచి ఇట్లా వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తూ ఉన్నాయి. దిస్ విల్ బీ ఎ ఫీచర్ వేర్ మెనీ మోర్ సిటీస్ దీన్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యూయల్ చేయొచ్చు, దాన్ని ప్యాకేజింగ్ వాడొచ్చు ఈ వేస్ట్ని. ఆల్సో ఈ వేస్ట్ నుంచి జెట్ ఫ్యూయల్ కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ చాలా స్టార్టప్స్ ఉన్నాయి ఈ కంపెనీ ఈ స్పేస్లో. క్రాప్ రెసిడ్యూస్ని కూడా బయో ఇథనాల్గా వాటిలో కన్వర్ట్ చేస్తూ ఉన్నారు, హై వాల్యూ ఎక్స్పోర్ట్స్ తయారు చేస్తున్నారు. సో బయోటెక్ ఇండస్ట్రీ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది. సో బయోటెక్ అంటే ఇంతకుముందు ఓన్లీ ఫార్మా కంపెనీస్కి సినానిమస్గా ఉండేది, బట్ అక్కడ నుంచి బయోటెక్నాలజీని ఇట్లాంటి ఎనర్జీ వాటిలో కూడా వాడుతున్నారు, బయోమాస్ దానిలో. సో ఇట్స్ ఆల్ బయో నౌ ఎనీమోర్, నాట్ జస్ట్ ఓన్లీ ఫార్మా బట్ మల్టిపుల్ సెక్టర్లో బయో ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. సో అందుకే బయో టు ఎక్స్ టెక్నాలజీ సెక్టర్ ఇది హ్యూజ్ స్పేస్, మల్టిపుల్ కంపెనీస్ వస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, వీటిల్లో కొన్ని గ్రో అవబోతున్నాయి. అట్లాంటి ఐడెంటిఫై చేసుకోవచ్చు. వీల్ క్రియేట్ ఈచ్ సెక్టర్కి కొన్ని స్టాక్స్ ఏవి ఉన్నాయో ఫ్యూచర్లో క్రియేట్ చేస్తాను. సో దెన్ ఇంకొక 9th సెక్టర్ చూసుకుంటే బయోఫార్మా.
బయోఫార్మాకి ఫార్మాకి తేడా ఏంటంటే ఇక్కడ బయోటెక్నాలజీ బయోలాజికల్స్ వాడుతున్న ఫార్మా అనమాట. ఇది 4 times to 5 times గ్రో అవ్వచ్చు. ఇండియా ఆల్రెడీ నియర్లీ 60% ఆఫ్ ద వ్యాక్సిన్స్ని ఈ టెక్నాలజీస్ ద్వారా వరల్డ్కి సప్లై చేస్తుంది. సో వీఆర్ 60% మార్కెట్ షేర్ ఉంది. బట్ ఇంకా కొత్తవి కూడా కనుక్కుందామని వీ వాంట్ టు ఇన్వెంట్ దెమ్ టూ. సో అందుకే మల్టిపుల్ కంపెనీస్ ఏఐ ద్వారా కూడా డ్రగ్ డిస్కవరీలో ఎంటర్ అయ్యాయి. హై ఎండ్ బయోలాజికల్ తయారు చేస్తున్నాయి. ఇండియన్ ఫార్మా ఇప్పటివరకు ఏంటంటే జెనరిక్స్ మీదే ఫోకస్ చేసింది. జెనరిక్స్ నుంచి ఈవెన్ ఒరిజినల్స్ జీనియసెస్ కూడా వాటి వైపు మూవ్ అవుతున్నాయి కొన్ని కంపెనీస్. హోప్ఫుల్లీ డ్రగ్ డిస్కవరీలో ఏఐ వాడడం వల్ల కొంచెం షార్ట్ అండ్ టైం వల్ల మోర్ మాలిక్యూల్స్ మార్కెట్లోకి రావచ్చు. అవి హోప్ఫుల్లీ మల్టిపుల్ కంపెనీస్ ఈ సెక్టర్లో బయోఫార్మాలో యాడ్ అయ్యే కంపెనీస్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ సెక్టర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సెక్టర్ టు లుక్ ఫర్. అండ్ లాస్ట్ సెక్టర్, లాస్ట్ అని చెప్పేసి అంత ఇంపార్టెంట్ కాదని కాదు, వెరీ ఇంపార్టెంట్, సైబర్ సెక్యూరిటీ. ఒక 2.5, ఎందుకంటే మనం చూస్తున్నాము ఆల్రెడీ సైబర్ అటాక్స్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అలోన్ ఒక 10 లక్షల పైన సైబర్ అటాక్స్ జరిగాయి. ఇప్పుడు ఈ మన డిజిటల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో యూపీఐ కానీ హెల్త్ కేర్లో కానీ గవర్నమెంట్ యొక్క ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్ టెక్ స్టాక్ అంటాం, వాటిల్లో కానీ డేటా థ్రెట్స్ అనేవి చాలా మల్టిప్లై అయ్యాయి. సో మనకు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ డిజిటల్ ఫోర్ట్రెస్ తన ఓన్ కాపాడడానికి తయారు చేస్తూ ఉంది. బట్ స్టార్టప్స్ కూడా చాలా స్పెసిఫిక్ టూల్స్ ఏమంటారు డిటెక్షన్ కోసం కానీ సైబర్ ఇంట్రూషన్స్ని, అట్లాగే ప్రివెన్షన్ని, రికవరీ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు రికవరీ కూడా చాలా స్టార్టప్స్ వచ్చాయి. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 సెక్టార్లో నాట్ జస్ట్ సెక్టర్ గ్రో అవడమే కాదు, నియర్లీ 10 కోట్ల కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ 10 సెక్టార్స్లో. పక్కా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఈ సెక్టర్ నుంచి క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ లిస్టింగ్కి వస్తాయి, ఐపీఓకి వస్తాయి. కొన్ని కంపెనీస్ పివట్ చేసుకొని అటువైపు మల్లుతాయి. సో ఎక్స్పోర్ట్స్ కూడా ఇప్పుడున్న బాస్కెట్ నుంచి, ట్రెడిషనల్ బాస్కెట్ నుంచి ఇట్లాంటి సర్వీసెస్, ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా అవుతాయి. సో ఇండియన్ ఫ్యూచర్ ఎస్పెషల్లీ నెక్స్ట్ 5 to 10 years మార్కెట్స్ ఫ్యూచర్ ఈజ్ వెరీ గుడ్. సో నెక్స్ట్ 25 yearsలో మాత్రం సర్వీసెస్ లెడ్ ఎకానమీ అయినా కానీ మనము ఇన్నోవేషన్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ సెక్టర్లో ఇన్నోవేషన్తో ఇండియా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీఆర్ నాట్ ఎనీమోర్ డిపెండెంట్ ఆన్ వేరే మార్కెట్ కాకుండా వీల్ బీ అవర్ సెల్ఫ్ ఒక ట్రాన్స్ఫార్మింగ్ అయ్యి ఒక మనమే బిల్డ్ చేయబోతున్నాము వరల్డ్ మార్కెట్స్కి. సో అది ఈ మెకెన్సీ యొక్క రిపోర్ట్ అనమాట. ఇందులో కొన్ని హోప్ ఎక్కువ ఉన్నా కానీ బట్ చాలా వాటికి నిజాలే. క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఆల్రెడీ ఇన్నోవేషన్లో ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నాయి, రిస్కులు తీసుకుంటున్నాయి. ఈవెన్ కొన్ని వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కానీ కొద్ది ఏంజల్ ఫండ్స్ కూడా ఇట్లాంటి కంపెనీస్కి సపోర్ట్ చేశాయి. అవి ప్రోడక్ట్ స్టేజ్లోకి వచ్చాయి అండ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనం చూసాము లాస్ట్ 1.5 yearలో క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఈవెన్ ప్రాఫిటబుల్ లేకున్నా సరే బిజినెస్ మోడల్ బాగా ఉంటే ఇన్వెస్టర్స్ కూడా వాటి ఐపీఓలో ప్రాపర్గా కొనుక్కున్నారు, సపోర్ట్ చేశారు. సో గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 5 yearsలో మాత్రం మార్కెట్ ఈజ్ ఓపెనింగ్ అండ్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వీటిని మంచి రీసెర్చ్ చేసుకొని మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా కానీ మీ అడ్వైజర్ ద్వారా మాట్లాడుకొని వచ్చిన ఐపీఓలో మంచి సూటబుల్ అయిన వాటిని ఇన్వెస్ట్ చేసుకొని వెల్త్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు క్రియేట్ అయిన వెల్త్ ఒక ఎత్తు, ఇక్కడి నుంచి నెక్స్ట్ 5 to 10 years అవ్వబోతున్న వెల్త్ మచ్ బిగ్గర్, ఇంకా పెద్దది. ఈ వెల్త్లో పార్టిసిపేట్ చేస్తే, మనం కరెక్ట్ సేవింగ్స్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే మన ఓన్ ఫ్యూచరే కాదు మన పిల్లల భవిష్యత్తుకు కూడా మనం ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసిన జనరేషన్ అవుతాము. అండ్ వాళ్ళకు కూడా మంచి హోప్ ఇస్తాము, మంచి భవిష్యత్తు ఇస్తాము. థ్యాంక్ యూ.